హలో ఎవ్రీబడీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ఐ మేక్ వీక్లీ వ్లాగ్స్ అండ్ బ్యూటీ కాంటెంట్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీక్లీ వ్లాగ్. ఓకే, రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్. సో ఏంటి అంటే ఇవాళ నేను ఫ్యూ వీక్స్ బ్యాక్ మీకు చెప్పింది అనుకుంటా, మా కజిన్ ఎంగేజ్మెంట్ అని. సో ఆ రోజు ఇదే రోజు అనమాట. సో ఇవాళనే మా కజిన్ ఎంగేజ్మెంట్ ఉంది. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ మై హెయిర్. అండ్ నేను ఇప్పుడే లేచిన, బ్రష్ చేసుకొని కాఫీ తాగి ఐ హ్యావ్ టు డూ స్నానం అండ్ దెన్ ఐ డూ మై మేకప్. నేనేమనుకుంటున్నా అంటే మేకప్ అండ్ ఆల్ వేరే వీడియో లైక్ సెపరేట్ వీడియోస్ ఇస్తా. అండ్ లెట్స్ గో. నాకు లైట్గా, వెరీ లైట్గా ఇంకా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉంది, తగ్గలేదు. ఆల్మోస్ట్ తగ్గిపోయింది. బట్ నేను ఇప్పుడు మేకప్ ఎక్కువ వేసుకోలేను, కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే ఫంక్షన్కి బేర్ ఫేస్తో వెళ్ళలేము కాబట్టి. వెళ్ళొచ్చేమో, ఐ డోంట్ నో, లైక్ ఐ సీ మూడ్ని బట్టి, బట్ ఐ హ్యావ్ టు ఫిల్మ్. హలో. సో ఫ్రెష్ అప్డేట్ ఏంటి అంటే, నేను కాఫీ వేసుకునే లోపల చక్రి అలారం వచ్చింది. దానికి చక్రి లేవలేదు కానీ మా నిలియా లేచింది. సో దాన్ని మళ్ళీ పడుకోబెట్టిన. అండ్ ఫ్రెష్గా తెలిసింది ఏంటంటే, పాపం మా చక్రికి ఐ ఇన్ఫెక్షన్ వచ్చింది. పొద్దున్నే కన్ను మొత్తం రెడ్ అయిపోయింది. సో ఫంక్షన్ డుమ్మా. నేను వెళ్ళాలి, నేను వెళ్తా. ఫస్ట్ టైం ఫ్రిడ్జ్ చూస్తున్నా అంట. ఓవర్ యాక్షన్ ఎట్లా వేస్తారండి చక్రి. ఇగో గప్చుకుంటా లాస్ట్ అది నాకు పడతలేదని చెప్పిన. అది ఓట్స్ 2 పడతలేవు నాకు. కాదు, మా అత్తయ్య వాళ్ళు 2 years అవుతుంది ఇక్కడికి వచ్చి. అండ్ మా మమ్మీ 4 months అవుతుంది. అంతకుముందు నేనే వంట చేసేదాన్ని. ఈశాన్కి నేను పొద్దున ఇప్పుడు 7 అవుతుంది, వాడికి నేను 6కి లేచి డబ్బా కట్టేదాన్ని. పోనీ వాడికి డబ్బా ఒక్కరోజు కట్టినా 2 రోజులు కట్టినా అంటే అట్లా కాదు, 2 years కట్టిన, PP1 PP2. అవి ఏవి గుర్తులేవు సార్కి. ఇప్పుడు వాడికి డబ్బా కట్టే అవసరం లేదు కదా, వాడికి ఫుడ్ స్కూల్లోనే పెడతారు కదా, నేను చేయట్లే కదా. ఈయన ఏదో ఏమంటారు, నేను ఈ పెళ్ళి వచ్చినప్పటి నుంచి వంటనే చేయనట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇవన్నీ వీళ్ళు కన్వీనియంట్గా మర్చిపోవచ్చు. ఎప్పుడో సంవత్సరం 2 సంవత్సరం వదిలేసేయండి, 10 సంవత్సరాలలో ఒక 2 సార్లు పొగిడింది మాత్రం నేను మర్చిపోద్దు. అసలు ఎప్పుడన్నా పొగిడినావా నువ్వు అని అడిగితే, ఆ రోజు అప్పుడు పొగిడినా నీకు గుర్తుండదు అని అంటాడు. 2 సంవత్సరాలు ప్రతిరోజు నేను చేసింది గుర్తులేదు మళ్ళీ. చూడండి గైస్, ఫోటో తీసుకుంటున్నాడు. మా మామయ్య డాక్టర్ కదా, సో మాకు ఏమొచ్చినా మేము అట్లా ఫోటో తీసి పంపించేస్తాం అనమాట మామయ్యకి. మామయ్య దానికి మెడిసిన్ చెప్తే కొనుక్కొచ్చి వేసుకుంటాం. హాయ్. సో దిస్ ఇస్ హౌ మై ఎంటైర్ లుక్ ఈస్. నేను ఏం వేసుకోలేదు, మెడలో సింపుల్ నల్ల పూసలు అండ్ ఈ ఇయర్ రింగ్స్ అండ్ దిస్ ఇస్ ద సారీ. కొంచెం సన్లైట్ దగ్గరకు వస్తే ఇలా ఉందన్నమాట నా ఫేస్. ఇట్స్ నైస్ గ్లోయి మేకప్. ఈ మేకప్ లుక్ ఏదైతే ఉందో అది నేను మీకు ట్యూస్డే రోజు అప్లోడ్ చేసేసి ఉంటాయి ఈ పార్టీకి ఆల్రెడీ, మేకప్ ట్యుటోరియల్. చాలా సింపుల్, వెరీ వెరీ సింపుల్ మేకప్. సో దాట్స్ ద హెయిర్. సమ్మర్ కదా, ఇలా ఉంచడం కష్టం. ఫుల్ హ్యాండ్స్ కూడా చాలా కష్టం సమ్మర్లో. బట్ వేరే ఏది పట్టట్లే అబ్బా, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఓకే, సో లెట్స్ గో. ఇప్పటికే చాలా లేట్ అయింది, చాలా లేట్ అయింది. ఇది పరివారే. ఓకే, నేను ఇంట్లో రెడీ అయినప్పుడు గొలుసు పెట్టలే, బట్ నాకు ఏదో నేను ఎయిర్ హాస్టెస్ని అన్న ఫీలింగ్ వచ్చింది జ్యువెలరీ లేకపోతే, అందుకే ఇంకా జ్యువెలరీ యాడ్ చేసిన. చక్రి ఇన్ఫెక్షన్ సడన్గా తగ్గిపోయింది మొత్తం.
అది ఇన్ఫెక్షన్ కాదు, ముందు రోజు ఇరిటేషన్ లాగా అయ్యింది. సో ఇంకా వచ్చేసిండు. నిలియా బుట్టలో ఉంది. మమ్మీ వాళ్ళని అక్కడ ఎంట్రన్స్లో డ్రాప్ చేసేసి మేము కార్ పార్కింగ్కి వెళ్ళి కార్ పార్క్ చేసుకొని వచ్చేస్తున్నాం. I like the look, but I don't think my family will appreciate. అంటే కొంచెం హెవీగా రెడీ అయ్యే టైప్స్ కదా మేము. మా ఖాందాన్లో ఈయనని ఫస్ట్ వాళ్ళకరిచ్చారు చుట్టాలు. ఎవరో మా ఖాందాన్ ఫంక్షన్లా నిన్ను ఫస్ట్ వాళ్ళకరిచ్చారు. ఎవరో అంటున్నా. అవును మరి. ఓకే ఓకే ఇట్లా తిన్నా నేనైతే పొద్దున్నే. ఓకే ఇది ఓకే. I'll show you guys my fan. Okay. Hi mama. కదా. హలో నమస్కారం. సారీ లేట్ సారీ. హాయ్ మామా. కెమెరా. హాయ్. సారీ. ఆ కవర్ డైపర్ బ్యాగ్ ఉంది. హలో హాయ్ అత్త. ఎవర్రా? మన పంతులా? ఏమేమైనారా? అమ్మాయి వాళ్ళ డాడీ. ఓ చక్కెర ఎక్కడికో వెళ్ళిపోయిండు. ఇదే ఉంటుంది, ఇది మా సైడ్ కదా, అందరు నాకు తెలుసు. నేను అందరినీ కలిసేలోపల నేనెటో వెళ్ళిపోయాను. డైపర్ బ్యాగ్ ఏదే ఇప్పుడు ఎందుకు ఉండని ఇప్పుడు ఏమైనా ఉబ్బరిస్తుంది, ఇంకేం కప్పుతావు? పోయిండా చక్రి తెమ్మని మరి. నిన్ను కూడా ఇస్తున్నా. మా మామ ఎస్ఐ రిటైర్ అయిపోయినాడు ఇప్పుడు. కానీ వాళ్ళకి స్టార్టర్స్ పెడుతూ రీషాన్ తిన్నాడు పెడుతున్నాడు. తీసుకోగాని తిన్నాడు వాడు. నేను కూడా తింటా. తిను మరి. తీసుకురాపో నాకు. నేను కూడా స్టార్టర్స్ కనిపిస్తలేడండి. పోయినట్టున్నాడు. టవల్ తేలేదంటే పోయిండు మరి. థ్యాంక్ యూ. ఎప్పుడు బాన్ అయిందా? 2024 డిసెంబర్. 2 months అవుతుంది. పొద్దున్న నుంచి తినలేదు నేను. ఆకలిస్తుంది. లేపకరా ప్లీజ్. అక్కడ ఇస్తున్నారు కా, పో తెచ్చుకో. ఓకే చాలు. మమ్మీ ఎటువంటి హెల్త్ మంచిగా ఉందా? ఇంకా మంచిగా ఉందా? చేతనైతే అత్త అస్సలు. చాలానే కాదు. ఎందుకంటే మంచిగా తినాలి, చల్లగా తిరుగుతుంది. ఇంకా రోజుకి ఇంకా ఎక్కువైతుంది. ఏమి ఎక్కువైతుంది? కలగకపోవడం. అవును. మంచిగా తిని చెప్పలేదు.
అన్నిటికీ ఒకటే దిక్కు, చెవులలో దూది పెట్టుకుంటున్నాను, చెప్పులు వేసుకుంటున్నాను. వీళ్ళు మా బావ కూతుర్లు ఇద్దరు, ఈశాన్ గాడు, ఈ ముగ్గురు జిగ్జాన్లు అనమాట ఫంక్షన్లలో. ఏ నైస్, మంచి బ్యాక్గ్రౌండ్ కూడా ఎంట్రీకి, సో నైస్. మస్తు ప్రిటీ ఉంది కదా అమ్మాయి, చాలా ప్రిటీ ఉంది అమ్మాయి. మేము అబ్బాయి తరఫు, ఇఫ్ ఐ హ్యావ్ నాట్ మేడ్ ఇట్ క్లియర్. మా అత్త పిల్లలు ఏం చెప్తలే. మా బ్యాచ్ ఇదంతా, దిస్ ఇస్ అవర్ బ్యాచ్. ఇగో డీజే పాకెట్ 3 ఆయన తీసుకోద్దా. నువ్వు ఈడేం చేస్తున్నావు? ఏం ఇట్లా పట్టుకోండి అంతే. మా వాళ్ళు కొట్టేటట్టే ఉన్నారు ఇప్పుడు వెళ్ళకపోతే. ఓకే తెలియదు నాకు. కూర్చోండి కూర్చోండి, పెళ్ళి కొడుకు వాళ్ళ మమ్మీ కూడా కిందికి వచ్చింది. చలో చలో, కమాన్ కమాన్. వాడిని ఫాస్ట్గా కూర్చోమంటే నట్రాలు చేసింది. చలో చలో, రెడీయా? చక్రికి మనం దిగుదాము, ఇక్కడనే ఉండని చెప్పి. థ్యాంక్ యూ. ఇంకా ఉన్నాయా? ఇది మొబైల్ కెమెరా, ఇది పాకెట్ కెమెరా. అవునా, వీడి సైడ్ నుంచి తీసుకున్నా. ఇదొకట్లే తీసిందిగా, పంపి నాకు. ఫోన్లో మాట్లాడింది అంత మంచిగా ఉంది. ఫోటోనేమో చుడిదార్ది పంపించింది, మంచిగా ఉంది. చీరలో చూసిండు, ఆంటీలాగా ఉందని వద్దన్నాడు అంటే. కానీ ఆ పిల్ల వాడు లండన్లో ఉంటాడంట కదా. అయిపోయింది నా పని, బ్యాటరీ డౌన్. ఇంకా అమ్మ ఎంత అవుతుంది తెలుసా, టైం 4 అవుతుంది. ఈ పుల్లు వస్తున్నాయి నావి. ఎనీ టైం ఇంక వెళ్ళాలి ఇంటికి. ఇంకా అమ్మా నాకేందో నేను ఎయిర్ హాస్టెస్ని, వెయిట్రెస్ని అన్న ఫీలింగ్ వస్తుంది చీర ఈ బ్లౌజ్తోని. చిచి, బాయ్. హాయ్ గాయ్స్, సో ఐఎమ్ బ్యాక్ హోమ్. ఇంకా అయిపోయింది ఈవెంట్ అంతా అయిపోయి, ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన, ఇంకొద్ది రోజులు ఇక్కడే ఉందామని. అండ్ లెట్ మీ షో యూ నేను ఏ బ్యాగ్ తీసుకెళ్ళినాను. ఐ టుక్ దిస్ బ్యాగ్, దిస్ ఈజ్ ఫ్రమ్ జూక్. అండ్ ఇది ఇలా బ్లాక్ కలర్ వచ్చి కిందంతా ఇట్లా డిజైన్ వస్తుంది అనమాట. అండ్ ఇట్స్ ప్రిటీ బిగ్ బ్యాగ్, చిన్న బ్యాగ్ ఏం కాదు. ఫిట్స్ ఎవ్రీథింగ్. మనకి పిల్లలు ఉంటే డైపర్ బ్యాగ్ తీసుకెళ్తాం కదా, ఆ డైపర్ బ్యాగ్ ఎట్లుంటుంది అసలు, ఏ డ్రెస్ పైకి మ్యాచ్ అవ్వదు. ఇలా పెళ్ళిళ్ళకి, ఈవెంట్స్కి తీసుకెళ్ళాలంటే టోట్ బ్యాగ్స్ అంత, అంటే అట్లీస్ట్ నాకైతే అంత నచ్చినట్టు అనిపించలేదు. బట్ దిస్ వెంట్ వెరీ వెల్ విత్ మై డ్రెస్. అండ్ యా, ఇట్ ఫిట్స్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్సైడ్. నేనైతే దాన్ని వైప్స్, డైపర్స్, బట్టలు అన్నీ ఇందులోనే వేసేసిన అనమాట. సో యా, ఇట్ వాస్ ప్రిటీ హ్యాండీ అండ్ ఇట్స్ వెరీ స్టర్డీ అండ్ వెరీ గుడ్ లుకింగ్ బ్యాగ్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ జూక్ ఫర్ సెండింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ బ్యాగ్. అండ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. యూ ఆల్సో విల్ గెట్ అ జూక్ బ్యాగ్ ఇఫ్ యూ పార్టిసిపేట్ ఇన్ ద గివ్ అవే. ఈ వీడియో టైటిల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది దట్ ఐమ్
hosting a giveaway with Zook. 2 days later. Hi guys, how are you all? ఇక్కడ ఇంత ఫ్యాన్ ఎందుకు ఉందో తెలుస్తలే. I'll just switch it off. Okay, so నేను చక్రిని ఇందాక నటెల్లా తీసుకురమ్మన్నా అనమాట బికాజ్ నటెల్లా తీసుకురమ్మన్నా ఎందుకంటే వీ హ్యావ్ ఫ్రెష్ స్ట్రాబెరీస్ ఇన్ ద హౌస్. సో నేను నటెల్లా అండ్ స్ట్రాబెరీస్ది నేను మొన్న వూల్ కప్ వెళ్ళినప్పుడు తిన్నా అనమాట డెజర్ట్. సో అదే ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని అనుకున్నా. ఇంట్లో క్రీమ్ ఉంది. లెట్స్ ట్రై దట్. మా మమ్మీకి నచ్చుతుంది ఐ నో, బట్ ది హోల్ కాన్సెప్ట్ ఇస్ టు మేక్ ఈషాన్ ఈట్. సో 1 స్పూన్ నటెల్లా, ఎక్కువ యూజ్ చేయట్లేదు, కొంచెమే యూజ్ చేస్తున్నాను కొంచెం నటెల్లా. ఐడియల్లీ మిల్క్ యాడ్ చేయాలి. ఓకే గైస్, సో నటెల్లా అండ్ క్రీమ్ ఐఎమ్ గోయింగ్ టు మిక్స్ ఇట్ రియలీ నైస్. పాయింట్ ఏంటంటే టూ చాక్లెటీ కాకుండా కొంచెం మంచిగా రన్నీగా అవ్వాలి. చక్రీ, యాక్చువల్లీ ఇవాళ మా ఇంట్లో పిజ్జా నైట్ నడుస్తుంది అనమాట. చక్రీ ఇదేంటి కెంట్ బ్రెడ్ మేకర్ అంతా బయట పెట్టేసి వెళ్ళిపోయింది, ఎటు పోయిండో ఏమో. ఆల్మోస్ట్ ఇట్లా ఈ కన్సిస్టెన్సీ రావాలి. అండ్ దీన్ని నేను ఏమంటారు, ఏమైంది ఏం చేస్తున్నావు? వూల్ కప్ డెజర్ట్ చేస్తున్నా. ఫ్రేమ్లోకి రా, అరిగిపోవు. అయిపోయిందా ఇది? ఆల్మోస్ట్ డన్. ఐ వాంట్ టు టేస్ట్ ఇట్. ఇట్స్ స్వీట్ కానీ ఇంకొంచెం పడుతుంది. సో ఐల్ టేక్ అనదర్ స్పూన్, యాడ్ ఇంకొంచెం నటెలా. నేను కొంచెమే యాడ్ చేసిన కదా ఫస్ట్ అటెంప్ట్లో, సో ఇంకొంచెం. ఇదే గివే డైట్లో చేసుకుంటా బక్క అవుతాం మనం. చూడండి మీరు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. లెట్స్ సీ. ఏంటి ఏంటి? ఐ డోంట్ వాంట్ టు బి ఆన్ కెమెరా. ఓకే ఫైన్. ఏం చేయాలి? ఏదో చేస్తావా అంటున్నావు? అది అయిపోతుంది. ఇంతసేపు చేస్తున్నావు చూసినావు. ఎడిట్ చేసినా కానీ ఒక 1-2 minutes కానీ ఎక్కువ వచ్చేటట్టుంది అది. రాని, నేను ఎడిటింగ్లో మొత్తం లేపేస్తాను, నీకు ఎందుకు టెన్షన్. సరే కానీ ఈ డో మేకింగ్ ఏందో, డో మేకింగ్ ఉంటుంది చూసినా. డో మేకింగ్ కాదు, ఇప్పుడు తినవా నువ్వు? వామ్, తినవా? వి పేడ్ 350 rupees ఫర్ దిస్ ఇన్ వూల్ కప్. చెప్పాడండి. మావాడికి ఎగ్జామ్స్ అయిపోయినాయి, అందుకని మినియన్స్ మూవీ పెట్టినాము. ఇప్పుడు పిజ్జా నడుస్తుంది. చాలా తక్కువ వచ్చినాయి స్ట్రాబెరీస్, సో అందుకే తినేద్దామని ఫిక్స్ అయినాం. మా బుడ్డి దానికి డైపర్ ఫ్రీ టైం అవుతుంది. టాపింగ్ స్టాప్ చేసేసిన. ఇక్కడ ఆనియన్ 2 కలర్ క్యాప్సికమ్స్, పనీర్ మ్యారినేట్ చేసేసిన. ఇది ఫ్రై చేయాలి. బర్డ్ ఫ్లూ ఉందని మేము తినట్లే అబ్బా, చికెన్ వెజ్ తింటున్నాం. కెంట్ బ్రెడ్ మేకర్. సో ఇది పిజ్జా డో. దీంతో 3 చేద్దామన్నది పాయింట్. ప్రాసెస్ ఎంత మెస్సీ ఉంటుందో అంత సాటిస్ఫైయింగ్ ఉంటుంది అనిపిస్తుంది నాకు. సో ఐవ్ మేడ్ ఇట్ ఇంటూ 3. ఓకే, ఐవ్ మేడ్ ఇట్ ఇంటూ 3 డిఫరెంట్ పార్ట్స్. ప్లేట్ ఉండాలి. ఆ ప్లేట్లు ఎక్కడ ఉన్నాయో నాకు కనిపించట్లేదు. ఫస్ట్ కొంచెం రవా వేస్తున్నాం. 1 పిజ్జా. ఏమైంది? You don't have to be. ఇట్లా చేయడం ఒక ఆర్ట్ యాక్చువల్గా, బట్ ఐఎమ్ వెరీ గుడ్. మంచి బ్రీజ్. పిండి కొంచెం ఎక్కువ ఉంది, సో కరెక్ట్గానే ఉంది అది. మేక్ ష్యూర్ యూ ఎక్కువసేపు పెట్టు. యా
200 పే చేసినా కదా 200 అనుకుంటారు చూడండి మనం ఆడిపోతాం. ఓకే, పోక్ చేయాలి ఎందుకంటే యూ వాంట్ ద హీట్ టు కమ్ త్రూ. ఓకే, పిజ్జా పాస్తా సాస్. No. ఎట్లా సో దీనిపైన టాపింగ్స్, మా మమ్మీ చాలా క్యాప్సికమ్ కావాలన్నది. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ విల్ బీ ఇనఫ్. పనీర్, మీరు ఎంతమందికి పిజ్జా ఇష్టం, ఇంట్లో ఎంతమంది వేసుకుంటారో చెప్పండి. లైక్ మేము కొంచెం రెగ్యులర్గానే వేస్తాం పిజ్జా, కానీ మేము కొంచెం రెగ్యులర్గానే వేస్తాం అబ్బా పిజ్జా, కానీ ఈ మధ్యన చేయట్లేదు. నా ప్రెగ్నెన్సీ క్వైట్ అ బిట్ ఇట్ వాస్. ఓకే, ఇప్పుడు ఫైనల్గా చీజ్ అయితే వేసేస్తున్నాము. సేమ్ ఇంతకు ముందు చూసిన ప్రాసెస్లోనే 2 పిజ్జాస్ చేసిన. 2 పిజ్జాస్. చక్కెరలో కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు, ఇది ఎందుకు చేయలేవు, అది ఎందుకు చేయలేవు, ఇది ఎందుకు రాలేదు, అది ఎందుకు రాలేదు అని. వెయ్యి ఎటు కాకుండా ఉంది కానీ వేసేసి చాలు ఇంకా. అంటే ఇది ఒక పిజ్జాకి రాదు కదా, ఇంక ఇది తీయాల్సిందే. ఓకే, ఇప్పుడు ఏం చేయలేము, ఇవి 2 అవెన్లో పెట్టి పిజ్జాలు అయ్యేంత వరకు ఐ కాంట్ వర్క్ ఆన్ ఎనీథింగ్. సో ఫైన్, చక్రి బేక్ చేస్తున్నాడు ప్రీ హీటెడ్ అవెన్లో. ఓకే, అయిపోయింది పిజ్జా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. బాగుంది, మంచిగా వచ్చింది, కానీ వేడిగా ఉంది బాగా. మా మమ్మీ వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి నేను చక్రి ఇది వెనకాల కూర్చున్నాం. సో మాకు స్టేజ్ కొంచెం దూరం ఉంది, బట్ మా డాడీ వాళ్ళు ఎక్కడ స్ట్రక్ అయ్యారో నాకు తెలియదు, కానీ స్ట్రక్ అయినారు. బై ద వే, దీస్ ఆర్ మై ఇయర్ రింగ్స్, లైక్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. మావాడు నన్ను విలువాలి అని అన్నాడు. Hello, what is this? Milk pot. వాడికి భయం. ఇది స్క్రీన్ ఫ్లిక్కర్ అవుతుంది. ఓకే, అయిపోయింది బర్త్డే. అండ్ దిస్ ఇస్ మై OOTD అండ్ దిస్ ఇస్ మై దివాళీ అవుట్ఫిట్. అండ్ దీంతోపాటు బ్యాగ్ కింద నేను నా జూక్ బ్యాగ్ తీసుకొచ్చాను. మీకు ఈ వీడియో టైటిల్లోనే అర్థమైపోయి ఉండాలి, ఇది జూక్ గివ్ అవే అని. సో ఫస్ట్ వేరే ఈవెంట్కి పెద్ద బ్యాగ్ తీసుకెళ్ళాను కదా, ఇది చిన్న బ్యాగ్ అనమాట. ఇట్స్ లైక్ ఎ ప్రాపర్ స్లింగ్ బ్యాగ్. ఇట్స్ క్వైట్ బిగ్, ఇట్స్ నాట్ వెరీ స్మాల్, ఇట్స్ క్వైట్ బిగ్. అండ్
దీనికి మంచి ఇట్లా ఫ్లాప్ వచ్చి జిప్ కూడా వస్తుంది. సో ఎవ్రీథింగ్ విల్ బీ సేఫ్ అండ్ ఇట్ ఫిట్స్ క్వైట్ అ లాట్. సో ఈ బ్యాగ్ని మీరు గివ్ అవేలో గెలుచుకోవచ్చు. గివ్ అవే రూల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ ఆల్సో ఐ విల్ మేక్ అ క్లిప్ అండ్ యాడ్ ఇట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో so that you can participate in the giveaway and 3 of you will get this bag from my side. This is such a beautiful bag. మీకు అన్ని ఎథనిక్ అవుట్ఫిట్స్ పైన మంచిగా సెట్ అయిపోతుంది. ఐ లవ్ ద ప్రింట్. మంచిగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి ఒక బటన్ లాగా వచ్చి జిప్ కూడా వచ్చింది. ఇట్ ఫిట్స్ క్వైట్ అ లాట్. ఇట్ హ్యాస్ ఆల్ మై మేకప్, మై ఎసెన్షియల్స్, నిలియాస్ ఎసెన్షియల్స్ అండ్ ఎవ్రీథింగ్. You can win this bag if you enter this giveaway అండి. నేను giveaway డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. డోంట్ ఫర్గెట్ టు చెక్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ముందు ఏముంది మా ఫ్రెండ్ చూసుకోవాలి చెప్పవా అంత అలిసిపోయినట్టుగా పిచ్చిదాని లెక్కన అయినా నువ్వు ఇప్పుడు మంచిగా కనిపించి ఏం చేసేది ఉంది? కనిపిస్తే మా ఫ్రూటీ మా చిన్ను కనబడాలి. వాళ్ళు ఎట్లున్నారు? సూపర్ ఉన్నారు వాళ్ళు. అలా చూడలేవా? మా ఫ్రూట్ మా చిన్ను మంచిగా ఉండాలి. ఇది మంచిగా ఉండి ఏం చేస్తుంది ఇప్పుడు? గృహప్రవేశానికి పోయినాం. ఏం చేస్తున్నావు నువ్వు? నా వీడియోలు చూడకుండా. గైస్ మా మమ్మీ వీడియోలు చూడనప్పుడు ఇంకా మిమ్మల్ని అనడంలో తప్పలేదు అసలు. నాకు మా ఫ్రెండ్ పంపించింది, నీ ఫ్రెండ్ పంపిస్తాను. అలా వస్తుంది అని ఉంటుంది కదా, పంపిస్తా, లింక్ పంపిస్తా చూడు. మా ఫ్రూట్ ఎంత ముద్దుగా ఉండదా, మస్తు ఉంది. చిన్న కూడా మంచిగా ఉంది. అదే వాళ్ళు మంచిగా బ్యూటీ, మా బ్యూటీ. ఎందుకు మీరు అవి నక్షివి అడుగుతారు కదా కమ్మలు, ఎవరివి అని చాందపల్లిలో ఈమెవే ఫోటో అంట పెట్టు. అందరు ఫోటో అడుగుతున్నారు. ఇది మాకే పెట్టదు ఫోటోలు, ఇంకా మీకేం పెడుతుంది. ఓకే గైస్, దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో చాలామంది అన్సబ్స్క్రైబ్డ్ పీపుల్ చూస్తున్నారు. అబ్బా మీరు ఎట్లా చూస్తున్నారు కదా, ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టచ్చు కదా ప్లీజ్. ఓకే బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా ముగ్గురిని మళ్ళీ కలవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.